హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒక పోస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా లేదా అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా అటెండెంట్ పోస్టులు అనమాట. అటెండెంట్ పోస్టులతో పాటు ఇంకా మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది BECIL అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం మనకి 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో మనకి ఆఫీస్ అటెండెంట్ పోస్ట్తో పాటు లోయర్ డివిజన్ క్లర్క్, అకౌంటెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ అకౌంటెంట్, అలాగే డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ 3 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. అది కూడా చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇవి కాకుండా మనకి సూటబుల్గా ఉండేటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వారికి సూటబుల్గా ఉండేవి చూసుకున్నట్లయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దానితో పాటు ఇక్కడ ఎక్స్ట్రాగా అడిగింది, మీరు కనుక 6 months కంప్యూటర్ కోర్స్ కనుక చేసి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 25 years దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా లేదు. అయితే ఈ యొక్క LDC పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే హెడ్ ఆఫీస్ ఢిల్లీలో 5 పోస్టులు ఉన్నాయి, హైదరాబాద్లో 1 పోస్ట్ ఉంది, ఢిల్లీలోనే ఇంకొక బ్రాంచ్లో 2 పోస్టులు ఉన్నాయి, కాన్పూర్లో 1 పోస్ట్ ఉంది. 20,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి నేను తమ్నైల్లో పెట్టాను కదా, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మిడిల్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే దానికి సంబంధించి గూగుల్లో చూస్తే మనకి బిలో 10th క్లాసే మనకు అక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. 7th, 8th, 9th ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ప్రిఫరబ్లీ అని చెప్పేసి అన్నారు. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీకు చదవడం రాయడం వస్తే వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ఢిల్లీ హెడ్ ఆఫీస్లో 2 పోస్టులు ఉన్నాయి, చండీగఢ్లో 1 పోస్ట్ ఉంది. కాబట్టి అక్కడ లోకల్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. కాబట్టి సో హిందీ చదవడం రాయడం వచ్చినా అప్లై చేయొచ్చు, లేదా మీకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చినా కూడా అప్లై చేయొచ్చు. సో మనందరికీ ఇంగ్లీష్ చదవడం రాయడం ఖచ్చితంగా వస్తుంది. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంతగా లేకపోయినా కూడా చదవడం రాయడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. 25 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొక పోస్ట్ అకౌంటెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే MCOM చేసినా లేదా CA చేసినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. 30 to 40 years ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 21,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే ప్లేసెస్లో కూడా మనకి ఈ యొక్క అకౌంటెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి వైజాగ్ కూడా ఉంది మనకి ప్లేసు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 19,000 వరకు శాలరీ అయితే ఇస్తారు ఈ ప్లేసెస్లో జాబ్ వస్తే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఎలా కంప్లీట్ చేసుకోవాలి అంటే అఫీషియల్ సైట్ దీనికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. www.becil.com అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్టెప్స్ చూసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ 100 KB లోపు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. JPG లేదా PDF ఫైల్స్లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫీ వచ్చేసి 750 రూపాయలు, OBC వాళ్ళకి 750 రూపాయలు, SC STస్కి 450 రూపాయలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 750 రూపాయలు, ఉమెన్కి 750 రూపాయలు, అలాగే EWS క్యాండిడేట్స్కి 450 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు సబ్మిషన్ చేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ అనేది చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్లు అనేది ఇవ్వడం జరిగింది. వీటికి ఈమెయిల్ చేస్తే వారి నుంచి రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. 100% వస్తుంది అని చెప్పేసి ఎవరూ చెప్పలేము. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనకు తెలుసు. బట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినా లేదా ఫ్యాక్స్ చేసినా కూడా మీకు ఆన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.